ఆర్టీసీ బస్ది డైలీ యాక్సిడెంట్ అవుతుంది. ఇది ఏంద్రబాయ్ కథ, వీడియో మొత్తం చూడండి అని చెప్తా. ఇక మార్నింగ్ నేను వచ్చేసిన కాలేజ్కి. ఇక కాలేజ్కి వచ్చేసరికి ఏం లేదు, ఎవరు రాలే అనుకున్నాం. వచ్చి ఫస్ట్ టిఫిన్ చేస్తాం. మా ఫ్రెండ్ అయితే చికెన్ ఉంది అనుకున్నాడు, కానీ ఇక్కడైతే అడుకులే ఉండే. ఇక ఇక్కడ నుంచి కాలేజ్కి వచ్చినాం. మళ్ళీ అయితే క్లాసెస్ అయిపోయినాక ఇంకా బయటకు వెళ్ళినాం. బయటకు వెళ్తే ఒక రింగ్ అయితే దొరికింది. ఎవరైనా తీసుకుంటే చెప్పండి, పార్సల్ ఇస్తా. పార్సల్ చేయడానికి అయితే పార్సల్ తీసుకోవడానికి వెళ్ళినా. మళ్ళీ పార్సల్ తీసుకోవడానికి వెళ్ళినాక ఇంకా అయింది. ఇక్కడ పార్సల్ తీసుకొని నేనైతే స్టూడియోకి పార్సల్ పెట్టాలి. ఇక్కడ నుంచి అయితే జీప్ వాళ్ళకి ఇచ్చేస్తే కూడా తీసుకోపోతారు. ఇక్కడ నుంచి నేను మా ఫ్రెండ్ని తీసుకొని మళ్ళీ అయితే జీప్ బస్ స్టాండ్కి వెళ్ళిన. ఇక్కడ వెళ్ళి ఇది పార్సల్ అయితే వీళ్ళకి ఇచ్చేస్తే నా పనినే అయిపోతుంది. ఇక వీళ్ళకి పార్సల్ ఇచ్చేస్తే నేనైతే ఇప్పుడు కాలేజ్కి పోవాలి. కాలేజీలో తెలుగు క్లాస్ విని ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇంటికి పోవాలా. ఇక మా ఫ్రెండ్కి అయితే లేపిన. ఇక ఈడు కూడా వచ్చింది నాతో పార్సల్ చేసి. మళ్ళీ వచ్చేసినాక ఇక ఇక్కడ నుంచి అయితే ఇంటికి పోవాలా. ఇప్పుడు ఈ కింద ఉన్న బస్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. శివుని బస్ కోసం వెయిట్ చేసి ఇక లాస్ట్కి శివుని బస్ అయితే వచ్చింది. ఇక ఇంట్లో కూర్చొని నేనైతే ఇంటికి పోతున్నా. వ్యూస్ అయితే వస్తుంది, కానీ ఫాలోవర్స్ వస్తలేదు. ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లా.